అదే రిప్లైలో కొంచెం సమయం తీసుకొని చెప్పాం. అధ్యక్ష సబ్జెక్ట్ మీద మెడికల్ వారు ఏం చెప్పినా వారి దర్శనం చెప్పుకోమండి. మాకైతే అభ్యంతరులే మేమేం నమ్మకమంటే క్షుణ్ణంగా వింటున్నాం కూడా ఇంకా ఓపిక నశించి కంటిన్యూ చేద్దాం. కాబట్టి లేదు సార్ది నో కాదు మీరుండి కూడా మీరు తప్పదు మన తత్వ ఇది మేమేమి ఆపాదించట్లేదు. ముందు మనం అనుకున్న సాంప్రదాయం ప్రకారం ఇంకా అయినప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ అయింది. సమాధానం గంట సేపు చెప్పుకోండి పర్వాలేదు, కానీ ఇది కాదు. ఏంటి ఈ దాంతోపాటు కొన్ని స్టేట్మెంట్ కన్ఫర్మ్ అవ్వలే కదా, ఆ స్టేట్మెంట్ కన్ఫర్మ్ అవ్వకుండా దాన్ని ప్లీజ్ మంత్రి గారు ప్లీజ్ నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. డివైడ్ అవుతూ ఏంటి డివైడ్ అవ్వకూడదు. ఈ స్టేట్మెంట్ తమరు ఇచ్చిన స్టేట్మెంట్ మన ఉంది. దీనికి అనుగుణంగా క్షుణ్ణంగా మంత్రి గారు ఇష్టం టైం తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ సభ్యులు ఏం చెప్తారో ఈ సభ్యులు ఏం చెప్తారో విని దానికి సమాధానం చెప్పాలి కదా. నేను కాదండి అధ్యక్ష, నాకు కాదు, అది కాదు. మీరు వచ్చి వ్యక్తిగతమైన ఆరోపణలు కాదండి ఏంటి సబ్జెక్ట్ మంత్రి గారు అధ్యక్ష విషయం మాట్లాడే పర్వాలేదు. స్టేట్మెంట్ మీరు రిప్లై ఇచ్చినప్పుడు మాట్లాడండి. మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ కన్ఫర్మ్ అయ్యి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి గురించి వాటి గురించి ఇప్పుడు ఈ సందర్భం కాదు. మీరు సమాధానం చెప్పినప్పుడు కంపారిజన్ చేస్తున్నప్పుడు ఈ స్టేట్మెంట్ రాయండి, ఆ పేరు రాయండి, అయితే రాయండి, ఆ స్టేట్మెంట్ రాయండి. ఏ రాజకీయ నేపథ్యం అండి? ఏంటి రాజకీయ నేపథ్యం? చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ మంత్రి కదా, ఎక్కడ డిబేట్ అయ్యారు మంత్రి గారు పొరపాటు కూడా డిబేట్ కాలేదు. దీని వెనక రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి మీరు ఈ అంశాన్ని తీసుకొచ్చారు సభలో. మనోహర్ గారు ప్లీజ్ చెప్పండి. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏదో ఈ జ్ఞాపకం వచ్చిందా ఈ కలెక్టర్ పెట్టాలని? అవన్నీ కూడా మనం మాట్లాడతాం, కానీ మేము చెప్పాలా? అది కాదు కదా, అది తప్పు కదా. అది సందర్భం బట్టి మేము మా సభ్యులు మాట్లాడతాం, మేము మాట్లాడుతున్నాం. పేరుందా స్టేట్మెంట్ లో? ఆయన అడుగుతారు, రాజు మాట్లాడండి. అదే మాకెందుకు ఇష్టం లేదు. మేము ఒత్తిడి చేయడం వల్ల వచ్చింది అధ్యక్ష. మా ఒత్తిడి వల్ల ఇది వచ్చింది, ఈ సబ్జెక్ట్ మా ఒత్తిడి వల్లే ఈ చర్చ జరుగుతుంది. దయచేసి మీరు కంప్లైంట్ చేయండి, మీ తాలూకు స్టేట్మెంట్ వరకు ఉండి కంప్లీట్ చేయండి. తర్వాత మా సభ్యులు మాడతారు, తర్వాత ఆ సభ్యులు మాడతారు. అలా అయిన తర్వాత అప్పుడు సమాధానం మీ ఇష్టం ఏం చెప్పుకున్నా అభ్యంతరం. ఏం రాజకీయ ఉపయోగించే మాకు అభ్యంతరం. కానీ ఈ స్టేట్మెంట్లో రాజకీయ ఉపయోగం చెప్పడానికి మేము ప్రొడ్యూస్ చేస్తాం. మీకు ఒకసారి ఇది జరగకూడదు అనేది మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. ఓకే.